వేలకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. డైవర్షన్ పాలిటిక్స్కి ఆయనే మారుపేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం జీరో అయిపోయినారు. కాబట్టి ఈరోజు కేవలం బురద చెల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి పైన, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ పైన బురద చెల్లాలి అని ఈ తిరుపతి లడ్డూలో అనిమల్ ఫ్యాట్ ఉంది అనే ప్రకారం ఆయన అందరికీ చెప్పుకుంటున్నారు. అయితే దీంట్లో వాస్తవం అసలే లేదు. తిరుపతి వెంకటరమణ స్వామి పైన ఆయన పేరుతో ఎవరైనా ఇట్లా చెడు రాజకీయాలు చేస్తే నిజంగా వాళ్ళు నాశమైపోతారు అనే దానికి ఇదే ఉదాహరణంగా మనం చూస్తున్నాం. నిజంగా ఆయన ఏ వేదిక పైన మాట్లాడినాడో టీడీపీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా 100 days సంబరాలు చేసుకునే ఒక వేదిక పైన ఆయన మాట్లాడే హక్కు అసలు లేదు. ఎందుకంటే ఆ ఒక టెస్ట్ గురించి మాట్లాడాలన్నా, ఆ ఒక రిపోర్ట్ గురించి మాట్లాడాలన్నా కూడా స్పెసిఫైడ్ అథారిటీస్ ఉంటారు, అఫీషియల్స్ ఉంటారు, వేరే వేదిక ఉంటుంది. అది కాకుండా కేవలం ఆయన 100 days పూర్తిగా ఫెయిల్యూర్ అయినారు. కాబట్టి దాన్ని మలుచుకోనాలా, దాన్ని డైవర్ట్ చేయాలా అని చంద్రబాబు నాయుడు గారు వెంకటరమణ స్వామిని తీసుకొని వచ్చి రాజకీయంగా మాట్లాడేది చాలా 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 దురదృష్టకరం. వాళ్ళు 100 రోజులు పూర్తి చేసిన మంచి ప్రభుత్వం అంటున్నారు. ప్రజలందరినీ కూడా ముంచేసిన ప్రభుత్వం అని మేమంటున్నాం, ప్రజలు కూడా అంటున్నారు. ఎక్కడ కూడా అమ్మఒడి లేదు, రైతులకు రైతు భరోసా లేదు. క్యాలెండర్తో ప్రతి ఒక్క సంక్షేమ పథకాలని క్యాలెండర్తో పాటు వర్క్ చేసిన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. పూర్తిగా 100 daysలో ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ వాళ్ళతో కలిసి పనిచేసిన ఈ కూటమి ప్రభుత్వం టోటల్గా జీరోగా ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి డైవర్షన్తో చేసిన ఈ పాలిటిక్స్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తూ మళ్ళీ ఖచ్చితంగా మేము భారీ మెజారిటీతో కూర్చొని అదే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఖచ్చితంగా మంచి పరిపాలన అందించే రోజు దగ్గరలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కూర్చొని అని మళ్ళీ ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయకూడదు అని కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ పార్టీ హెచ్చరిస్తున్నాం.